దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు గుమ్మడవెల్లి రేణుక అలియాస్ చైతు అలియాస్ దమయంతి అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య పూర్తయ్యాయి. బుధవారం రోజు జనగామ జిల్లా దేవరపుల మండలం కడవెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య స్మారక స్తూపం వద్ద సందర్శనార్థం రేణుక మృతదేహం ఉంచగా పలువురు ఘన నివాళులు అర్పించారు. 12:30కు ప్రారంభమైన అంతిమయాత్ర సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. విప్లవకారులు, ప్రజా సంఘాల నాయకుల ఆటపాటలతో, డప్పు చప్పులతో, మహిళల కోలాటాలతో కడవెండి వీధులు విప్లవ గీతాలతో దద్దరిల్లాయి. ఆదివాసీ ఐక్యవేదిక, అమరుల బంధుమిత్రుల సంఘం ప్రతినిధులు, తదితర కమిటీలు కగార ఆపరేషన్ సత్వరమే ఆపేయాలని ప్రదర్శనతో డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, సిపిఐ, సిపిఎం నాయకులు రేణుక అలియాస్ చైతే అలియాస్ దమయంతికి నివాళులర్పించారు. అంత్యక్రియలకు సుమారుగా 5,000 మంది హాజరైనట్లుగా అంచనా వేయగా దొడ్డి కొమరయ్య స్తూపం వద్ద ప్రారంభమైన రేణుక అంతిమయాత్ర ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, పైన్ల వెంకటరమణ స్తూపాల మీదుగా పడమటి తోట భూపోరాటంలో కీలక పాత్ర పోషించిన బిట్ల ముత్తయ్య, నల్లా నర్సింహులు స్తూపాల మీదుగా కడవెండి వాగు వరకు కొనసాగగా సోదరుడు జీవికే ప్రసాద్ రేణుక చితికి నిప్పటించారు. మల్లెలు పూసేను మంచి మంచి మల్లెలమ్మ, అవి ఎర్రాని మల్లెలమ్మ. అడిబొమ్మ ఒడిలో నా విప్లవ కొమ్మను విసరేసినాది గదనమ్మో, ఒడువళ్ళ కొస మెరుపులై వెలిసినయి గదనా, అడవి ఒడిండ విప్లవ విత్తనము మొలకెత్తినాది గదనమ్మో. 21 నాడు పేరు పెట్టినట్టు విప్లవాలావడిలో పెరిగిన బిడ్డలకు అడివన్నలని పేరు పెట్టినారమ్మో.